మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఎందుకనంటే మీరు చాలా చోట్ల తిరిగి ఉంటారు, సంతానం కోసం గుడికి వెళ్ళుంటారు, చర్చికి వెళ్ళుంటారు, మసీదుకి వెళ్ళుంటారు. మరి అక్కడంతా మీకు ఒక ప్రసాదం అనేది ఇచ్చి ఉంటారు. అలాగే ఇక్కడ కూడా మీకు ఒక ప్రసాదం పొందబోతున్నారు. ఈ ప్రసాదం తీసుకోవడం ద్వారా మీరు అనుకున్న కోరికైన మీ బిడ్డని పొందబోతున్నారు. ఏమిటండి ఈ ప్రసాదం? ఎందుకు ఈ ప్రసాదం? ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా భోజనం పెట్టే సంస్కృతి లేదు. మరి ఇక్కడ ఏంటి విచిత్రంగా పేషెంట్లకి భోజనాలు కూడా మీరే పెడుతున్నారు అంటే ఎందుకు పెడుతున్నామంటే ఇది మేము భోజనంలాగా భావించట్లేదు, భగవంతుడి ప్రసాదంలాగా భావించి పెడుతున్నాం. ఎందుకు ఈ ప్రసాదాన్ని తీసుకోవాలి? సంతానం కావాలని మీరు అందరూ వచ్చారు. పిల్లలు కావాలనో లేదా మనవలు కావాలనో మనవరాలు కావాలనో ఇలా మీ కోరిక నెరవేరాలంటే ఆహారం అనేది చాలా ప్రధానం. ఆహారమే మూలాధారం. సంతానం పొందాలంటే వీర్య వృద్ధి ఉండాలి, అండాలో క్వాలిటీ ఉండాలి. మరి వాటన్నిటికీ అవసరమైన విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, ట్రేస్ ఎలిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఆహారం నుంచే మీకు అందుతాయి. అందుకే ఆహారం చాలా ప్రధానం. ఆ విషయం మీకు తెలియాలి. మీ అందరికీ తెలుసు మంచి ఆహారం తీసుకోవాలని, కానీ ఏది మంచిది అనేది విషయం తెలియట్లా. అది చెప్పడానికే ఇక్కడ కూర్చోబెట్టాం. మంచి ఆహారం అంటే 3 రకాలుగా మంచి జరిగితే అది మంచి ఆహారం అవుతుంది. ఒకటి, మంచి మనసుతో నువ్వు వండుకోవాలి. మీ అమ్మలాగా. మీ అమ్మ ఎలా ఆలోచిస్తుంది? నా బిడ్డ బాగుండాలి, అభివృద్ధి పదంలోకి రావాలి, భవిష్యత్తు బాగుండాలి అన్నట్టుగా ఆవిడ థింక్ చేస్తూ ఆ వంటను వండుద్ది. కాబట్టి అమ్మ వంటకి అంత శక్తి వస్తుంది. అమ్మ ఆహారానికి అంత శక్తి ఎందుకు వస్తుందంటే ఆవిడ అవన్నీ ఆలోచిస్తూ మరి మీకు వండి పెడుతుంది కాబట్టి ఆహారానికి అంత శక్తి ఉంటుంది. అట్లాగే మీరు కూడా నాకు బిడ్డ పుట్టాలి, ఇది విటమిన్లు మినరల్స్గా మారి నా శరీరానికి అంది అండాలు వృద్ధి చెంది వీర్యకణాలు బలం పొంది చక్కగా నా బిడ్డ కింద మారి నా చేతుల్లోకి రావాలనుకుంటూ మీరు వండుకోవాలి ఇంటి దగ్గర. అలాగే తినేటప్పుడు కూడా ఇది ఒక భగవంతుడు ప్రసాదంగా భావించి తినాలి. అంతేగాని టీవీ చూస్తూనో ఫోన్లు చూస్తూనో యథాపలాకంగా ఏదో తింటున్నామంటే తింటున్నామని ఏదో తొక్కినట్టు తొక్కకూడదు లోపలికి. అందుకోసం ఈ విషయంలో కూడా మీరు చక్కగా ఆహారాన్ని జాగ్రత్తగా భగవంతుడి ప్రసాదంగా భావించి తినండి. మీరు వెంకటేశ్వర స్వామిని పూజించారనుకోండి, వెంకన్న ప్రసాదంగా తినండి. యేసు ప్రభుని నమ్ముకుంటే యేసయ్య ప్రసాదంగా, అల్లాని నమ్ముకుంటే అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఇవన్నీ మీకు చెప్తుంటే కొంతమందికి ఏంటి డాక్టర్ అయ్యండి ఎలాంటివి చెప్తాడేంటి అనిపిస్తుంది. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా ట్రాష్ కాదండి, సైన్సే. మీరు ఆక్సిజన్ పీల్చి బతుకుతున్నాం మనం అందరం. ఆక్సిజన్ చూపించమంటే మీరు చూపించగలుగుతారా? అట్లాగనే ఆక్సిజన్ లేదా? అది పీల్చి బతకటం లేదా? సైన్స్ కాదా? అలాగే ఇక్కడ కూడా ఇది కూడా అంతే. మీరు ఇంట్లో పులిహార తింటారు, అది వట్టి పులిహారే. అదే గుడికి వెళ్ళి పూజారి గారి చేతుల మీదుగా మంత్రజలం జల్లి అక్కడ మంత్రాలు దాని మీద ఆ ప్రభావం దాని మీద పడిన ఆహారాన్ని తీసుకుంటే ఆ పులిహారల్లా ప్రసాదం అయింది. అట్లాగే ద్రాక్ష రసం రోడ్డు మీద తాగితే వట్టి జ్యూస్ అవుద్ది. అదే పాస్టర్ గారి చేతుల మీదుగా తీసుకుంటే ఆ బ్రెడ్ ద్రాక్ష రసం ప్రసాదం అవుద్ది. ముస్లింలు కూడా హలాల్ చేస్తారు. ఇలా ప్రతి మతంలోనూ ఉందండి. కాబట్టి మీరు అందరూ గుర్తించాలి. ప్రపంచంలో ఎక్కడ రాని ప్రెగ్నెన్సీలు ఈయన దగ్గర ఎందుకు వస్తున్నాయి? అది కూడా ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ఎలా ఈయన తెప్పించగలుగుతున్నాడంటే ఇలాంటి మన పూర్వీకులు, మన తాతలు ముత్తాతలు బామ్మలు మామలు నడిచిన దారిలో నేను నడిపిస్తున్నాను. మీ ఫ్యామిలీ డాక్టర్ లాగా చక్కగా ఇలాంటి విషయాలు మీకు తెలియజేసి మీకు వాళ్ళు ఎలాగైతే డజన్లు కన్నారో ఒక్క ఐవీఎఫ్ ఒక్క ఆపరేషన్ లేకుండా అలాగే మీతో కూడా ఆ సంతానం పొందే మార్గం నేను చూపిస్తున్నాను, ఒక రహదారి. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో మరి వ్యాపార లాభాల కోసం చాలామంది భయపెడుతూ ఐవీఎఫ్ల పేరుతో ఆపరేషన్ల పేరుతో భయపెడుతూ ఉన్నారు. మరి బిజినెస్ లాగా మార్చేశారు. అలా కాకోకుండా మనం మన తాతల ముత్తాతల లాంటి మార్గాన్ని నేను నడిపిస్తున్నాను. కాబట్టి ఎక్కడా రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ మీకు వస్తాయి.
అట్లాగే ఈ ఆహారం గురించి కూడా మీరు నేను చెప్పిన మాటలను శ్రద్ధ పెట్టి తినండి. అలాగే ఆహారం తీసుకునేటప్పుడు నేను 2 మంచిలు చెప్పాను. ఒకటి మంచి మనసుతో వండుకోవాలి, మంచి మనసుతో మీరు స్వీకరించాలన్నాను. మంచి చేతుల మీదుగా మీకు ఈ ఆహారం అందాలి. 3వ మంచి, ఎవరు పడితే ఆడు పెట్టింది నువ్వు తినకూడదు. నీ శత్రువు కానీ, నీ క్షేమాన్ని కాంక్షించని వాడు కానీ, నువ్వు పట్ల అసూయ పడేవాడు కానీ, నీ పట్ల ద్వేషం ఉన్నవాడు కానీ, వాడు అమృతం పెట్టినా నువ్వు తీసుకుంటే అది నీకు విషంతో సమానం. నువ్వు తినకూడదు. ఎవరి చేతుల మీద తినాలి? మంచి చేతుల మీదుగా తినాలి. అక్కడ పూజారి గారు, పాస్టర్ గారు, ఇమాం గారు వాళ్ళంతా దేవుడికి దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళ చేతుల మీద మనం ఎలా తీసుకుంటున్నామో అలాగే దేవుడు లాంటి మనిషి అన్న వాళ్ళ దగ్గర నుంచే మీరు ఈ ఆహారాన్ని తీసుకోవాలి. మరి అలాంటి దేవుడు లాంటి మనిషి అనిపించుకున్న వాళ్ళతోనే మేము సాధారణంగా పిలిచి మేము ఇక్కడ ఈ ప్రసాదాన్ని అందిస్తాం. ఇవాళ మా చేతుల మీదకే మేము మీకు అందించబోతున్నాం. అంటే మీ చేతులు కూడా మంచియేనా డాక్టర్ గారు? 16,000 మందికి ప్రెగ్నెన్సీ తెప్పించిన చెయ్యిది. ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా. ఇది ప్రపంచ రికార్డ్. అంతమందికి ప్రెగ్నెన్సీ నేను ఇప్పించగలిగానంటే భగవంతుడు నన్ను వైద్యో నారాయణో హరిగా సెలెక్ట్ చేసుకుంటే తప్ప నేను ఈ కార్యక్రమం చేయలేను. అంతేకాదు లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. లయన్స్ క్లబ్, వాకర్స్ క్లబ్. లయన్స్ క్లబ్లో మేడం గారు దుర్గా తేజ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే విజయవాడ జోన్కి జోన్ చైర్మన్గా ఉన్నారు. నేను లయన్స్ క్లబ్లో కృష్ణా, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ రెండింటికి రీజనల్ చైర్మన్గా ఉన్నాను. 110 క్లబ్బులు, వాటికి రీజనల్ చైర్మన్గా ఉన్నాను నేను. అలాగే వాకర్స్ క్లబ్లో కూడా మేడం గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. నేను వాకర్స్ క్లబ్కి డిప్యూటీ గవర్నర్గా ఉన్నాను. ఇలా ఈ సేవా కార్యక్రమాలు చేసే ఈ సేవా సంస్థలకి మరి మొత్తం అన్ని పోస్టులు మా ఇంట్లోనే ఇస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఇస్తారు? 2 జిల్లాలకు సంబంధించిన నాయకులందరూ భార్యాభర్తలని ఇవ్వట్లేదు. అది ఎన్నో వేల అన్నదాన కార్యక్రమాలు మేము చేశాం. ఇక్కడ చేస్తున్నది కొంతే, బయట కూడా కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమాలు మేము నిరంతరం చేస్తూ ఉన్నాం. అంతేకాదు లేడీస్ భర్తతో పాటు ఆర్థికంగా నిలబడటానికి వాళ్ళకి కుట్టు మిషన్లు ఇస్తున్నాం, గ్రైండర్లు ఇస్తున్నాం. ఆర్థికంగా వాళ్ళు కూడా సంపాదించుకుని భర్తకి చేదోడు వాదోడుగా ఉండడానికి. అలాగే స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇస్తున్నాం, కాలేజీ పిల్లలకి ఫీజులు కడుతున్నాం. అట్లాగే ఇంకా మరి స్కూల్లో బ్లాక్ బోర్డు కనపడక హెడేక్ వచ్చి స్కూల్ మానేస్తున్నారు పిల్లలు, చదువులు వెనకబడుతున్నారు. వాళ్ళకి ఐ స్క్రీనింగ్లు చేసి వాళ్ళకి కళ్ళజోళ్ళు ఫ్రీగా అందిస్తున్నాం. ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలోనే మేము లయన్స్ క్లబ్ ద్వారా దాదాపు 1,00,000 మందికి లయన్స్ క్లబ్ ద్వారా కళ్ళజోళ్ళు అందజేయడం జరిగింది. అలాగే మరి స్కూల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తే చాలు మీకు పేపర్లో ప్రకటనలు వస్తాయి. వాళ్ళు సూసైడ్ చేసి చచ్చిపోయారు, ఈ పిల్లలు పరీక్ష ఫెయిల్ అయ్యారని చచ్చిపోయాడని చెప్పి వస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా చేస్తున్నారు పిల్లలు? చిన్నపాటి పరీక్ష ఫెయిల్ అయినందుకే ఎందుకు చచ్చిపోతున్నారు అనేది ఆలోచించి వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండడానికి ఫెయిల్యూర్ అనేది పర్మనెంట్ కాదు, ఫెయిల్యూర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అనే విషయాన్ని తెలియజేయడం కోసం వాళ్ళకి మేము సైకాలజిస్టుల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఇవన్నీ మేము చేయగలుగుతున్నామంటే మరి దానికి భగవంతుడు కృప మా మీద ఉంటే తప్ప మేము చేయలేం. ఆయన చేయిస్తే తప్ప నేను చేయలేను. ఆయన మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారంటేనే మా చేతులు మంచి చేతులని, మేము చేసిన ఇన్ని పుణ్యకార్యాల ఫలమంతా కూడా మీకు కూడా చేరి మేమిచ్చిన ఈ ఆహారం ద్వారా ప్రసాదంగా మారి మా పుణ్యం కూడా మీకు చేరి మీరు అనుకున్న కోరిక నెరవేరి ఆ పండంటి బిడ్డని మీరు పొందాలని, మీరు మాతృదేవత పితృదేవతలు అవ్వాలని, దేవుళ్ళు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మేము ఈ అన్న ప్రసాదాన్ని మీ చేతికి అందిస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా ఇది భగవంతుడి ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఎవరు కూడా వృధా చేయొద్దు. మీరు తినలేకపోతే మన ఆయమ్మల కన్నా ఇవ్వండి తప్ప వృధా చేయొద్దు. ఈ ఆలోచన చేసింది ఎవరు? మేడం. ప్రపంచంలో మీరు అందరూ హాస్పిటల్కి వెళ్తే ఎంత వచ్చిందని చూసుకునేవాళ్ళు కానీ పెట్టేవాళ్ళు ఎవరు లేరు. మరి ఒక డాక్టర్ భార్యలా కాకుండా ఆవిడ ఇంత దూరం నుంచి వీళ్ళు వస్తున్నారండి,
మన హాస్పిటల్ కూడా మిగతా హాస్పిటల్ లాగానే కొంత సమయం పడుతుంది. టెస్టులని, మరి మందులని, డాక్టర్ గారికి చూపించుకోవడం అని లేట్ అవుతూ ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో వాళ్ళకి భోజనం ఆకలి అవుతే భోజనానికి హోటల్కి పంపిస్తుంటే వాళ్ళు దారి తప్పిపోతున్నారు. ఎక్కడైనా సరే దారి తప్పిపోతూ మళ్ళీ ఊరు కాని ఊరిలో ఇబ్బంది పడుతున్నారు. దొరికిన బడ్డీల దగ్గర ఏది పడితే అది తిని మరలా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. వాళ్ళకి మనమే భోజనం తీసుకొచ్చి పెడితే వాళ్ళకి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి ఒక అమ్మ మనసుతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. ఇప్పుడు కూడా నేను వస్తుంటే మెట్ల దగ్గర ఆ కుక్కలకి ఈవిడ బిస్కెట్లను పాలు పోయిస్తుంది. ఇప్పుడు మెట్ల దగ్గర ఎందుకనంటే ఆ పక్కన బిల్డింగ్లో కుక్క పిల్లల్ని పెట్టింది. మరి ఈ బిల్డింగ్ అంతా నిర్మానుష్యం. ఆ బిల్డింగ్లో ఎవరు లేరు. ఒక్క పిల్లల్ని పెట్టింది కానీ దాని ఆహారం అందించడానికి ఆ మెట్లెక్కి లోపలికి వెళ్ళి ఎక్కడికక్కడ తీసుకెళ్ళి మళ్ళీ పిల్లలు పెట్టే పరిస్థితి లేదు. అవి కుంగి కృషించిపోతున్నాయి. ఈవిడ పైకి వచ్చినప్పుడు మనకు భోజనానికి మేము రోజు వస్తాం, చూస్తుంది, కుయ్యో కుయ్యో అంటున్నాయి. వాటికి పాల ప్యాకెట్ తెప్పించి పోయటం మొదలెట్టింది. అలాగే ఆ పాలు తాగేవి అమ్మ కూడా చూడండి, పెద్ద అమ్మ కుక్క అక్కడ కూర్చొని ఉంది. పిల్లల కుక్కలకేమో బిస్కెట్లు, పాలు, అలాగే మరి కొంత ఆహారము ఇవన్నీ దాంట్లో వేయిస్తున్నాం దగ్గరుండి. ఏ కుక్కలు వీధి కుక్కలే కదా పోతే మనకెందుకు అనుకోలేదు ఆవిడ మనసు. అలాగే ఒక వీధి కుక్క కూడా అంతే. మా హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఆ వీధి కుక్క ఎక్కడో మరి యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఏమో మెడ దగ్గర ఇట్లా చీరుకుపోయింది దానికి. నేను కూడా వెళ్ళాను, ఆవిడే వెళ్ళింది, మేము అందరం వెళ్ళాం. ఒక 200-300 మంది రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, పోతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఎవరికారు అయ్యో పాపం అనుకుంటారు, కొంతమంది ఏమో ఏంటోలే అనుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఏమో వీధి కుక్క అది ఎక్కడ కరిసిద్దోనని దూరంగా జరిగిపోతూ ఉంటారు. కానీ ఆవిడ ఏం చేసింది, ఒక ఫోన్ చేసింది. గూగుల్లోకి వెళ్ళి కుక్కలకి వైద్యం చేసే వాళ్ళకి ఫోన్ చేసింది. వాళ్ళు అన్నారు మీ ఇంట్లో కుక్క అండి అన్నారు. మా ఇంట్లో పోకో భద్రంగానే ఉంది, మా ఇంట్లో పర్లేదు. వీధి కుక్క అండి అన్నారు. వీధి కుక్కని మరి ఎట్లా పట్టుకుంటామండి, మేము వైద్యానికి వస్తాం, వైద్యంకి వచ్చేటప్పటికి అది ఎటో వెళ్ళిపోద్ది, ఏం పర్లేదు దాన్ని మేము ఇక్కడ ఉంచి ఆపుతామని చెప్పి తను ఏం చేసింది, మా వాళ్ళని, మా స్టాఫ్ని పిలిచి దానికి 2-3 బిస్కెట్లు పెట్టి అలాగే దానికి కావలసిన కాస్త పాలు పోసి మెల్లగా గేట్ లోపల పెట్టించింది. అది తోక ఉప్పుకుంటా లోపలికి వచ్చింది తినడానికి. గేట్ వేయించింది. సో లోపల ఉండిపోయింది. మన హాస్పిటల్ పేషెంట్ లాగా అట్లా అండిపోయింది, గేట్ దాటి బయటికి వెళ్ళట్లేదు. సో ఆ డాక్టర్ గారు వచ్చి, వెటర్నరీ డాక్టర్ గారు అడిగారు, వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి, మరి నేను ట్రీట్మెంట్ ఇవ్వాలంటే నేను ఒక ఆటోకి రావాలి, వెళ్ళాలి, వైద్యం చేయాలి, దానికి దాదాపు 2000 అయింది, మరి మీరు ఇస్తారా అంది. ఇస్తానంది. ఒక వీధి కుక్క కోసం. అలా ప్రతిరోజు వారం రోజుల పాటు ఆ డాక్టర్ గారు వచ్చి వైద్యం చేస్తే వారం తర్వాత దాని పుండంతా మానిపోయి నీట్గా వెళ్ళిపోయింది. అట్లా అలాంటి అమ్మ మనసు ఆవిడికి ఉంది. సో అందుకే ఇక్కడ జరుగుతుంది. అందుకే చెప్తున్నానమ్మా, దెయ్యాలని దింపుకోండి. చక్కగా మనం చెప్పిన మాట 4 మాటలు వినండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడు మాకొక మార్గాన్ని చూపించి మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. మా ద్వారా మీకు కూడా ఆ దారి చూపించడానికి మమ్మల్ని నియమించుకున్నాడు. సో అందుకే నేను అంటున్నాను, మేము చేసిన పుణ్య కార్యాలన్నీ కలిపి ఆవిడ కూడా మరి భైరవ దేవుడు. కుక్క ఎవరండి? భైరవుడు. మా ఇంట్లో కూడా ఉంది. మా అమ్మాయి లాగానే మా పక్కలోనే పడుకుంటుంది రోజు. పోకో ఏ అమ్మకు అన్నదో ఏ నాన్నకు అన్నాడో తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆవిడ అమ్మ, నేను నాన్న. వచ్చేటప్పుడు ఆ కిటికీ దగ్గరే అటు చూస్తూ ఉంటుంది, మమ్మల్ని సాగనంపిద్ది. మళ్ళీ సాయంత్రం మేము వచ్చేది ఎట్లా తెలుస్తుందో తెలియదు, రెడీగా కిటికీ దగ్గర నుంచి ఉంటుంది. వచ్చి కాసేపు ఒక 10 నిమిషాలు నానా రకాల విధ్వంసాలు చేస్తుంది. మేమంటే మళ్ళీ ముందుకొచ్చి, పైకొచ్చి, మీదకొచ్చి ముద్దులు పెట్టి, ఆవిడకి అన్ని ముద్దులు, నాకు కోసిన ముద్దులు, మళ్ళీ నేను ఫీల్ అవ్వకుండా నా దగ్గరికి కాసేపు, ఆవిడ ఫీల్ అవ్వకుండా ఆవిడ దగ్గరికి కాసేపు, అటుకెంతి ఇటుకెంతి. చూసారా, ఇవన్నీ కూడా మరి ఇవన్నీ మేము ఇన్ని పుణ్యకార్యాలు అంటే మరి ఆ పుణ్యకార్యాల ఫలమంతా కూడా మీకు చేరి మేము మా చేతుల ద్వారా వచ్చిన ఆ ప్రసాదం ద్వారా మీరు అనుకున్న కోరిక నెరవేరాలి, మీకు 12 బిడ్డ పుట్టాలనే ఉద్దేశంతో మేము ఈ ఆహారాన్ని మీకు అందిస్తున్నాం. అది
కాబట్టి ఈ ఫోటోలు వీడియోలు ఎందుకు డాక్టర్ గారు వాళ్ళ ప్రచారం చేసుకుని బాగా మంచి పేరు పొందుదామని ఆ డాక్టర్ గారు, నాకే ప్రచారం అక్కర్లేదమ్మా. పైన దేవుడు చూస్తున్నాడు, మిగతా వాళ్ళు చూస్తే ఎంత చూడకపోతే ఎంతమ్మా. నాకు మిగతా ప్రపంచం అంతా పొగిడితే ఎంత పొగడపోతే ఎంతమ్మా. ఆ భగవంతుడి దగ్గర నుంచే వచ్చాను, మళ్ళా మేము ఆ భగవంతుడి దగ్గరికే వెళ్తాం. ఏ తండ్రి అయితే నన్ను ఈ భూలోకానికి పంపించాడో ఆ తండ్రి దగ్గరికే నేను చేరాలి. ఆయన పరిస్థితి నాకు ఇంపార్టెంట్, కానీ ఈ మనుషుల పరిస్థితి నాకు అనవసరం. అయినా కూడా మేము ఎందుకు ఫోటోలు వీడియోలు తీస్తున్నామంటే, ఏ ఆహారాన్ని అయితే మేము ఇప్పుడు ఇవాళ పెడుతున్నామో మీకు చక్కగా సౌకర్యవంతంగా ఉంటుందో, ఇదే ఆలోచన రాక ఎంతోమంది డాక్టర్లు ఇబ్బంది పడుతూ పేషెంట్లు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ ఆలోచన వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టుకుంటే చక్కగా అక్కడ కూడా పేషెంట్లకి సౌకర్యవంతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఫోటోలు తీస్తున్నాం. మీరు ఎలా యూట్యూబ్ చూసో, ఒక వీడియో చూసో, స్నేహితుడు చెప్పాడనో బంధువులు చెప్పారని ఇంత దూరం రాగలిగారు. అలాగే మంచి కార్యక్రమం. ఎందుకంటే నేను ఫీజు ఎంత అండి తీసుకునేది? 500 ఫీజు. ఎన్నాళ్ళకండి? సంవత్సరానికి, బిడ్డ పుట్టే వరకు. మరి బయట నెలకే 3 లక్షలు 2 లక్షలు తీసుకుంటున్నారు ఐవీఎఫ్ పేరుతో. ఎంత ఈజీగా పెట్టొచ్చండి. ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకు దాదాపు 7-8 నెలల నుంచి మేము నిత్య అన్నప్రసాద వితరణ కింద పెట్టగలుగుతున్నాం, కేవలం 500 ఫీజు తీసుకుని సంవత్సరానికి. మరి వారు నెలకు 2 లక్షలు 3 లక్షలు తీసుకునే డాక్టర్లు ఎంత ఈజీగా పెట్టచ్చు. మరి అలాంటి పెట్టలేకపోతున్నారంటే వాళ్ళకి ఆ ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు. ఆ ఆలోచన అనే దాన్ని ఒక వీడియో ద్వారా, ఫోటో ద్వారా భగవంతుడు వాళ్ళకు కూడా చేరవేసి ఆ మంచి మనసున్న డాక్టర్లతో కూడా భోజనం పెట్టిస్తే ప్రతి డాక్టర్ దగ్గరికి వచ్చిన పేషెంట్లకి ఇది వసతిగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే మేము ఈ ఫోటో వీడియో తీస్తున్నాం. ఒక మంచి కార్యక్రమంలో మీరు ఇన్వాల్వ్ అయ్యారు అనే విషయాన్ని మీరు కూడా సంతోషపడతారు అనుకుంటున్నాను. అంతేగాని ఏదో ప్రచారం కోసం, ఏదో దీనికోసం మాత్రం ఈ వీడియోలు ఫోటోలు తీయట్లేదమ్మా. మీరు అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. మీ అందరూ ఎంతో దూరాల నుంచి వచ్చారు, తినక. మీ అందరికీ కూడా ఆ భగవంతుడు ఒక దారి చూపించాడు. అదే భగవంతుడు మీ వెనకాల ఉన్నాడని నమ్మి ఆ భగవంతుడి ప్రసాదంగా ఈ ఆహారాన్ని స్వీకరించండి. అతి తొందరలోనే మీరు పండంటి బిడ్డని పొంది మాతృదేవత పితృదేవతలు అవుతారు. మిమ్మల్ని నమ్ముకున్న అమ్మా నాన్నలు చక్కగా అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతమ్మలు, తాతలు, ముత్తాతలు అయిపోయేటట్టుగా మరి చక్కగా అయ్యే కార్యక్రమం ఇది. అలాగే ఇంతటి మంచి కార్యక్రమానికి ఒక మంచి ఐడియా ఇచ్చిన మరి మేడం గారు కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తారు. గాడ్ బ్లెస్. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అది త్వరలో మీ అందరూ అమ్మానాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి అందరూ పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్ రిజల్ట్స్ వస్తారు. థ్యాంక్ యూ.